అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తెలంగాణ రాజకీయాలపై మరోసారి కీలక కామెంట్స్ చేశారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. తనకు రాజకీయంగా ఓ కోరిక ఉందని మనసులో మాటను బయటపెట్టారు. ఆ కోరిక ఏంటో నవంబర్ నెలలో చెప్తానన్నారు. తనకు సీఎం అవ్వాలని లేదన్న జగ్గారెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి లైన్లో ఉన్నాడని తేల్చి చెప్పాడు. అంతేకాదు తనకు ఇంకో బలమైన కోరిక ఉందన్నారు. నవంబర్ నెలలో తన మనసులో మాటలన్నీ బయట పెడతానన్న ఆయన రాజకీయ కోరిక కూడా బహిరంగంగా ప్రకటిస్తానని తెలిపారు. తనకు ఎవరి మీదైనా కోపం ఉంటే ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీకే చెప్తానని తేల్చేశారు జగ్గారెడ్డి. ఇంకొక మాట చెప్తా, నాకు రాజకీయంగా నా మనసులో ఇంకొక కోరిక ఉంది. రాజకీయంగా మనసులో నాకు ఒక కోరిక ఉంది, అది నవంబర్లో చెప్తాది. రియల్ అన్న, వెరీ సీరియస్ ఇది. ఈ నవంబర్ నాకు ఒక రాజకీయమైన అది కాదు, ఏది మీరు అనుకుంది కాదు, మీరేదో అనుకుంటున్నారు అది కాదు, సీఎం సబ్జెక్ట్ కాదు 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 సీఎంది వ్యక్తి కదా. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఆయన అంటున్నాడు, మళ్ళా ఉత్తమ్ రెడ్డి మళ్ళీ ఆయన ట్రై చేస్తాడు ఇప్పటికీ. ఇక వాళ్ళ పంచాయతీ, మనకు సంబంధం లేదు, అది మనం దాంట్లో పోము. కానీ నాకు పొలిటికల్ ఇంకొక డిజైన్ ఖతర్నాక్ ఉంది. అది ఇదే నెల జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్, ఈ 3 నెలల, అంటే ఈ జూలై అయిపోయినా ఇప్పుడు 29, జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్, ఈ 4 నెలల్లో కొంత రాజకీయపరమైన కొంత క్లారిటీ వస్తుంది నాకు. ఆ క్లారిటీలో క్లారిటీ ఉంటే నవంబర్లో 2 రకాలుగా ఉంటాయి. ఒకటి, మనసులో ఏముందని చెప్పే పరిస్థితి వస్తుందా, అప్పుడు ఇప్పుడు ఇట్లా మార్చి చెప్పిన ఇట్లా చెప్పే పరిస్థితి వస్తుందా, ఉంటుంది. నేను ఎందుకంటే నాకు 24/24 పొలిటికల్, నేను పబ్లిక్ పాలిటిక్స్, నో ఫ్యామిలీ, భార్య పిల్లలు ఉండదు నాకు, పబ్లిక్ పాలిటిక్స్. విన్నావా, ఇది నా లైన్ ఉంటుంది ఎప్పుడు. కాబట్టి మళ్ళీ మీతోటి నవంబర్లో షేర్ చేస్తా. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వేణుగోపాల్ అందిస్తారు. వేణుగోపాల్, తెలంగాణ రాజకీయాలపై మరోసారి కీలక కామెంట్స్ చేశారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. తనకు రాజకీయంగా ఒక కోరిక ఉందని మనసులో మాటను కూడా బయటపెట్టడం జరిగింది. ఇక ఆ కోరిక ఏంటో నవంబర్ నెలలో చెప్తానని కూడా ప్రకటించడం జరిగింది. తనకు సీఎం అవ్వాలని లేదని చెప్పి కూడా జగ్గారెడ్డి తెలియజేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి లైన్ లో ఉన్నాడని చెప్పి హాట్ కామెంట్స్ కూడా చేయడం జరిగింది. ఇక అంతేకాదు తనకు ఇంకో బలమైన కోరిక ఉంది, నవంబర్ నెలలో తన మనసులో మాటలన్నీ బయట పెడతానని, రాజకీయ కోరిక కూడా బహిరంగ ప్రకటిస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే ఇదే సందర్భంలో పలు కీలక వ్యాఖ్యలు కూడా జగ్గారెడ్డి చేయడం జరిగింది. ఇక ఏదైతే రాహుల్ గాంధీకి మాట ఇచ్చాను కాబట్టి 3.5 ఏళ్లు మా పార్టీ రాజకీయ ప్రభుత్వ వ్యవహారాల గురించి మాట్లాడలేదని చెప్పి కూడా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ఇక నేను ఏదైనా మాట్లాడాలనుకుంటే ఢిల్లీ ట్రైన్ ఎక్కి రాహుల్ గాంధీతో మాట్లాడిన తర్వాతే బయటికి వచ్చి మాట్లాడతాను, మనసులో ఒకటి పెట్టుకుని బయటకు మరొకటి మాట్లాడే వ్యక్తిని కానంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ఇక 3.5 ఏళ్ల క్రితం మా పార్టీలో లోపాలు ఉంటే బయట మాట్లాడారు, కార్యకర్తల వ్యవహారం, పార్టీ అంశాలపై అంతర్గతంగా బహిరంగంగా చర్చించాను. ఇక ఈ మధ్య పిఎస్సీ మీటింగ్ లో అంతర్గతంగా మాట్లాడే విషయాలు కూడా బయటికి వస్తున్నాయని, సమావేశానికి పోవడమే మానేశానని చెప్పి కూడా జగ్గారెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ఇక పిఎస్సీ మీటింగ్ కు వెళ్లి ఉంటే పార్టీలో జరుగుతున్న వ్యవహారాలను ఏఐసీసీ ఇన్ఛార్జ్ సీఎం దృష్టికి తీసుకువెళ్లేవాడిని, మళ్ళీ నేను మాట్లాడిన అంశాలు బయటకు వచ్చేది, అందుకే పోవడం లేదు. 3.5 ఏళ్లుగా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రభుత్వ వ్యవహారాలను ఎక్కడ బహిరంగంగా అంతర్గతంగా చర్చించలేదని చెప్పి జగ్గారెడ్డి చెప్పడం జరిగింది. ఇక ఎన్నికల ముందు రాహుల్ గాంధీ 40 మంది కాంగ్రెస్ నేతలను ఢిల్లీకి పిలిపించారు, అందులో నాకు ఆహ్వానం ఉంది. ఆ సమావేశంలో రాహుల్ గాంధీతో 15 నిమిషాలు మాట్లాడాను. నేను సంగారెడ్డి నుండి రామ్ నగర్ రామ్ మందిర్ నుంచి విద్యార్థి నేతగా నా రాజకీయ ప్రయాణం మొదలై నేడు ఢిల్లీలో మీ నివాసానికి వచ్చి మీ ముందు
కూర్చునే వరకు సాగిందని చెప్పాను. మేము ముందు ఒక రోజు ఇలా కూర్చొని మాట్లాడాలని అనుకున్నా, ఇప్పుడు మాట్లాడుతున్నా, నేను అనుకున్నది సాధించానని చెప్పి కూడా ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం జరిగింది. ఇక ఏ పార్టీ నుంచి ప్రధానమంత్రి ఉన్న అధికారంలో ఉన్నన్ని రోజులు గుర్తు పెట్టుకుంటారు, పదవులతో పని లేకుండా గుర్తు పెట్టుకునే వారిలో ఇక మీ కుటుంబమే ఉంటుందని చెప్పి రాహుల్ గాంధీతో వ్యాఖ్యానించినట్లు కూడా చెప్పారు. గాంధీ కుటుంబాన్ని దేశ ప్రజలు చిరకాలం గుర్తు పెట్టుకుంటారని కూడా చెప్పడం జరిగింది అని చెప్పి వివరించారు. ఇక రాహుల్ గాంధీ నన్ను పక్కకు పిలిచి ఒక మాట చెప్పారు. నేను చెప్పింది వింటావా అని చెప్పి కూడా అడిగారు. మీకు ఎవరిపైన కోపం ఉంటే మీడియా ముందు మాట్లాడకండి, ఢిల్లీకి వచ్చి నాతో మాట్లాడండి అని చెప్పి ఆనాడు రాహుల్ గాంధీ చెప్పడంతో రాహుల్ గాంధీకి మాట ఇచ్చాను కాబట్టి ఈ 3.5 ఏళ్లు మా పార్టీ ప్రభుత్వ రాజకీయ వ్యవహారాల గురించి మాట్లాడలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా జగ్గారెడ్డి తన మనసులో మాటను బయట చెప్పడం జరిగింది. ఇక రాజకీయంగా నాకు మనసులో ఒక కోరిక ఉంది, నాకు ఒక పొలిటికల్ డిజైన్ ఉంది, అది నవంబర్ నెలలో చెప్తాను. ఇక 3 నెలల కాలంలో రాజకీయంగా నాకు ఒక క్లారిటీ వచ్చింది. నాకు ఫ్యామిలీ కంటే పబ్లిక్ పాలిటిక్స్ ముఖ్యం, నేను 24 గంటల పాటు పబ్లిక్ పాలిటిక్స్ గురించి ఆలోచిస్తానని చెప్పి కూడా జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేయడం. ఇక మరోవైపు ఇప్పటికే వచ్చే ఎన్నికల నాటికి నేను ఖచ్చితంగా సంగారెడ్డిలో పోటీ చేయను, ఇక మరే ప్రాంతంలోనైనా పోటీ చేయమంటే పోటీ చేసేందుకు నేను రెడీగా ఉన్నానని చెప్పి కూడా జగ్గారెడ్డి గత కొద్ది రోజుల కిందట చెప్పడం మనందరికీ తెలిసింది. అయితే ఈ రోజు చేసినటువంటి హాట్ కామెంట్స్ కూడా ఏంటంటే ముఖ్యమంత్రికి సంబంధించి నేను లైన్ లో లేను, ఇటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లైన్ లో ఉన్నాడని చెప్పేసి కూడా ఒక పెద్ద బాంబు పేర్చడం జరిగింది. కాబట్టి ఇప్పుడు జగ్గారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో సర్వత్రా చర్చనీయాంశం కావడం జరిగింది. ఏంటి వేణుగోపాల్, ఇప్పుడు జగ్గారెడ్డి మాట్లాడిన మాటలు ఎప్పుడు కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తాయి. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సీఎం రేస్ లో ఉన్నారని ఆయన మనసులో మాట చెప్పకుండా చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ వ్యాఖ్యలతో కొంత కాంట్రవర్సీ అయ్యే సిచ్యువేషన్ లేదా? అయితే ఇప్పటికే నిన్న ఢిల్లీలో కూడా ప్రధానంగా పార్టీలో సమన్వయం సాధించాలి అనే ఉద్దేశంతో నిన్న కీలక సమావేశం కూడా ఢిల్లీలో నిర్వహించారు. గత కొద్ది రోజులుగా ఈ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించాలని చెప్పి భావిస్తున్నా కానీ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ రావడం, తదనంతరం ఒకరికి సమయం కుదిరినప్పుడు మరొకరికి సమయం లేకపోవడం ఇలా జరగడంతో ఇక నిన్న ముఖ్య నేతలందరూ ఢిల్లీలో ఉండడంతో ఒక్కసారిగా ఈ సమావేశాన్ని కూడా పార్టీ సమన్వయ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. అందులో పలు కీలక అంశాలు కూడా చర్చించడం జరిగింది. ఇక ఏఐసిసి కూడా ఏదైతే రాష్ట్రంలో ఇష్టానుసారంగా నేతలు వ్యాఖ్యానిస్తే మాత్రం వారిపై చర్యలకు మాత్రం ఏమాత్రం ఉపేక్షించము అని చెప్పి కూడా ఏఐసిసి స్పష్టం చేసింది. అయితే ఇప్పుడు జగ్గారెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కూడా ఇప్పుడు పార్టీలో ఒక రకమైన చర్చకు దారితీసినటువంటి పరిస్థితి. ఇక ఏదైతే నిన్న జరిగినటువంటి పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో కూడా ఎవరైతే ఇష్టానుసారంగా పార్టీ పట్ల కానీ ప్రభుత్వం పట్ల కానీ మాట్లాడితే మాత్రం చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు, ఎవరైతే ఇష్టానుసారంగా మాట్లాడితే మాత్రం వారిపై వేటు వేస్తామని చెప్పి కూడా హెచ్చరించడం జరిగింది. ఇక ఈ నేపథ్యంలో ఇప్పుడు జగ్గారెడ్డి ఏదైతే చేసినటువంటి హాట్ కామెంట్స్ కూడా పార్టీలో ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమే. అయితే ఇప్పటివరకైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎప్పుడు కూడా తన మనసులో మాట బయట పెట్టలేదు. కానీ ఏదైతే జగ్గారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అంటే ఇప్పుడు లైన్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు అని చెప్పి కూడా హాట్ కామెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇదే అంశం కూడా పార్టీలో చర్చనీయాంశం అయినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ వేణుగోపాల్.